అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ ఆమ్లా పప్పు. ఈ పప్పు ఎంత బాగుంటుందో తెలుసా? చాలా పుల్లగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది మంచి ఇమ్యూనిటీ కూడా. జలుబు దగ్గు అలాంటివి ఏమి ఉండవు. 1 కప్ కందిపప్పు తీసుకోండి. ఆ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకుని 3 కప్స్ వాటర్ వేయండి. తరువాత ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు తీసుకుని దీంట్లో వేసుకోండి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేయండి. తర్వాత ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో సగానికి పైగా వాటర్ వేసుకోండి. మనం తీసుకున్న ఉసిరికాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఇలా బాయిల్ చేసిన తర్వాత ఉసిరికాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, లైట్ కలర్లో వస్తాయి. అప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని ఉసిరికాయను గుచ్చితే వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా ఉసిరికాయలు బాయిల్ అయిపోయాయి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్. మీరు ఉసిరికాయలు బాయిల్ చేసుకున్నప్పుడు ఒకసారి పైవీపు కిందవి ఒకసారి తిప్పుతూ ఉండండి. అలా తిప్పడం వల్ల ఉసిరికాయలు పైన ఒక ఉడికి కింద ఉడికి ఉన్నట్టుగా ఉండవు. టోటల్ ఉసిరికాయ అంతా ఒకే విధంగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఉసిరికాయల్లో ఉన్న గింజను ఇలా సెపరేట్ చేసుకోవాలి. గింజలు తీసుకుని పక్కన పెట్టేసుకున్న దాన్ని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసి పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మనం పప్పులో మిక్స్ చేసుకుంటాము. పప్పు అయితే ఉడికిపోయిందండి. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని నెమ్మదిగా కలపండి. సో ఈ 2 వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత స్టవ్ మీద లో ఫ్లేమ్లో మూకుడు పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, దంచి పెట్టుకున్న 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. ఒక హాఫ్ ఉల్లిపాయను చిన్న ముక్కలు కట్ చేసుకుని దీనిలో వేసుకుని కలుపుకోండి. నెమ్మదిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కలపండి. వెల్లుల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి, కొన్ని కరివేపాకులు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం కుక్ చేసుకున్న పప్పుని తీసుకుని దీనిలో వేసుకోండి. తాలింపులో పప్పు వేసుకున్నాక అది మగ్గుతూ ఉంటుంది. అలా మగ్గిన తర్వాత ఒక 30 సెకండ్లు ఆగి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని ఈ పప్పులో మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ని వేసుకున్న తర్వాత ఉసిరికాయ పేస్ట్ కలిసేలా మొత్తం పప్పునంతటిని కలపాలి. తర్వాత ఉసిరికాయ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదండి, దాన్ని దీనిలో వేసుకోండి. ఫైనల్గా అయితే ఇది బాగా కలిసాక దీనిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. టేస్ట్ చూసి తగినంత ఉప్పు వేసుకోండి. ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా పప్పు రెడీ అయిందండి. ఫైనల్లీ ఉసిరికాయ పప్పు, ఆమ్లా పప్పు రెడీ అండి. ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఈ పప్పును మీ ఇంట్లో ఈరోజే ట్రై చేసేయండి. హెల్దీ ఆమ్లా పప్పు రెడీ అండి. మీకు మా ఛానల్లో రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.